నిద్రలేవగానే ఎవర్ని చూడాలంటే తెల్లవారి లేవగానే ఎవరి ముఖం చూశానో అని దాదాపు 90% మంది ఈ మాట అనుకోకుండా ఉండరు. మంచి జరిగినా చెడు జరిగినా కారణం ఏదైనా నిద్రలేవగానే ఎవరి ముఖం చూశా అనే ఆలోచన వస్తుంది. కొందరు ఉదయాన్నే కళ్ళు తెరవగానే దేవుడి ఫోటో చూస్తారు, మరికొందరు భార్య లేదా భర్త ముఖం చూస్తారు, ఇంకొందరు తల్లిదండ్రులు పిల్లల ముఖం చూస్తారు. ఇంతకీ ఉదయం మేల్కొనగానే ముందుగా ఏం చూడాలి? ఫలితం ఏంటి? చాలామంది నిద్రలేవగానే అరచేతులను చూసుకుంటారు. వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా అదే మంచిది. ఎందుకనేది ఈ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం. కరాగ్రే వసతే లక్ష్మి అంటే చేయి పైభాగాన లక్ష్మీదేవి, కరమధ్యే సరస్వతి యొక్క అర్థం మధ్యభాగంలో సరస్వతి, కరమూలే స్థితా గౌరీ యొక్క అర్థం చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారు. ప్రాతఃకాలంలో ఈ శ్లోకం చదివి 2 చేతులు కళ్లకు అద్దుకుని లేవాలి. అయితే కోట్లాది దేవతలుండగా నిద్రలేవగానే ఈ ముగ్గురిని మాత్రమే ఉదయాన్నే ఎందుకు స్మరించాలంటే, ఏ పని చేసినా చేతి చివరి భాగం ప్రధాన పాత్ర వహిస్తాయి. చేతి వేళ్లతో ఎంత పని చేస్తే అంత లక్ష్మీదేవి, అంటే ఎంత కష్టపడితే అంత ఫలితం, అంత డబ్బుని సొంతమవుతుంది. అందుకే చేతులు చివరి భాగం లక్ష్మీ సమానం. సరస్వతీ కటాక్షం సిద్ధించాలన్నా, చదువుపై శ్రద్ధ పెరగాలన్నా చేతుల మధ్యలో పుస్తకాన్ని పెట్టుకుని చదవాలి. అంటే కరమధ్యే సరస్వతి. చదువుపై ఎంత శ్రద్ధ, పుస్తకాన్ని పట్టుకోవడంలో ఎంత నిబద్ధత ఉంటే అంత సరస్వతీ కటాక్షం అన్నమాట. కరమూలే స్థితా గౌరీ అంటే చేతిమూలం మీదే శక్తంతా ఉంటుంది. నేలపై పడినప్పుడైనా పైకి లేచేటప్పుడైనా చేతి తమ్మిభాగంలో ఆనుకుని లేస్తాం. అంటే పైకి లేపే శక్తి అంతా చేతి మణికట్టు దగ్గరే. అమ్మవారి స్వరూపాన్నే శక్తి అంటాం. ఆ స్వరూపం గౌరీదేవి. అందుకే కరమూలే స్థితా గౌరీ అని చెబుతారు. జీవితంలో ఎప్పుడైనా కిందపడితే నీ చేతుల ఆధారంతో ఎలా పైకి లేస్తావో, జీవితంలో కష్టాలను ఎదుర్కొని అలాగే పైకి లేచి నిలబడాలని అర్థం. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను నువ్వే నమ్ముకో, మంచైనా చెడైనా నీ చేతిలోనే ఉంది. అందుకే అంటారు కదా చేతులారా చేసుకున్నావని. అందువల్ల ఆ చేతుల్లో కొలువైన అమ్మవార్లకి నమస్కరిస్తూ నిద్రలేస్తే అంతా శుభమే. నిద్రలేచిన తర్వాత మన పాదం భూమిపై మోపే సమయంలో భూమికి నమస్కరించడం మరువకూడదు. ధర్మశాస్త్రాల ప్రకారం ఇలా చేయడం వలన భూమాత నుంచి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు పొందుతామని విశ్వసిస్తుంటారు. ఫలితంగా దైనందిన జీవితంలో సంతోషంతో పాటు సంపద కూడా పెరుగుతాయని విశ్వాసం. అలాగే బంగారం, సూర్యుడు, ఎర్రచందనం, సముద్రం, గోపురం, పర్వతం, దూడతో ఉన్న ఆవు, కుడి చెయ్యి, బొట్టు పెట్టుకుని అందంగా అలంకరించుకున్న భార్యను ఉదయం లేవగానే చూస్తే చాలా మంచి జరుగుతుంది.